కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు విషయంలో విద్యుత్ శాఖ మరోసారి అబాసు పాలైంది. జగిత్యాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కరెంట్ కట్ అయింది. అది కూడా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ ప్రసంగిస్తుండగా స్పీచ్ మధ్యలో కరెంటు పోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. 24 గంటలు కరెంటు ఇస్తే మరి ఇప్పుడెలా పోయిందంటూ మహిళా జెడ్పీటీసీలు ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక జగిత్యాలలో కరెంటు కోతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి జెడ్పీ సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, అలాగే జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తున్న దవ వసంతతో పాటు ఉన్నతాధికారులు, మిగతా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అయితే ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఏం జరుగుతుందనేటువంటి అంశాలు తెలియజేసేటువంటి క్రమంలో ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎస్సీగా ఉన్నటువంటి ఆపరేషన్స్ విభాగం సత్యనారాయణ మాట్లాడుతున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక్క నిమిషం కూడా కరెంటు పోయే ప్రసక్తి లేదు, పూర్తి స్థాయిలో బుగ్గారంతో పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిమిషం కరెంటు పోవట్లేదనేటువంటి అంశాన్ని చెప్పగానే అప్పటికప్పుడే కరెంటు పోవడం జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఆయన అంటే అప్పుడు మాట్లాడము ఈ రకంగా కరెంటు పోవడం పైన కూడా ఒక విధంగా విద్యుత్ శాఖ అయితే అబాస్పాలైంది. అయితే వెంటనే సవరించుకున్నటువంటి సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నామంటూనే 13 సెకండ్లో మళ్ళీ విద్యుత్ అందజేశామని మరొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో కరెంటు పోయినటువంటి సమయంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మీరు మాట్లాడుతుండగానే ఆల్రెడీ జగిత్యాల జిల్లాకు సంబంధించి సూపరింటెండెంట్ ఉన్నటువంటి సత్యనారాయణ ప్రసంగిస్తుండగా ఈ విధంగా కరెంటు పోవడము, మిగతా ఉన్నటువంటి జెడ్పీటీసీలు దాదాపు అన్ని జిల్లాకు సంబంధించి దాదాపు అన్ని మండలాల జెడ్పీటీసీలు ఉండడము వాళ్ళే క్వశ్చన్ చేయడం జరిగింది. కరెంటు పోవట్లేదు, మరి ఈ విధంగా ఎలా పోయిందని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన సవరించుకొని అసలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే కరెంటు అసలే పోవట్లేదని చెప్పడము, ఇటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నవ్వుకోవడం కూడా అక్కడ మాకు కనిపించింది. అయితే దీనిపైన వివరణ ఇస్తూ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా అంటే ఇవాళ ఈ ప్రాంతంలో అంటే ఈ అధ్యక్ష అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంలో కరెంటు పోవడం అనేటువంటి సంబంధించి బల్లి ఈ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పడింది, అందుకోసమే కరెంటు కోల్పోవడం జరిగిందని చెప్పడం జరిగింది. సరిగ్గా నెల క్రితమే ఇటువంటి సంఘటన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్సీ సంబంధించి జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా అధికారిక కార్యక్రమంలో దాదాపు గంట పాటు కరెంటు నిలిచిపోయింది. మరి అధికారులు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా అధికారిక కార్యక్రమాలకి కరెంటు కట్ చేయడం ఏంటంటే కూడా జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి మహిళా జెడ్పీటీసీలు కూడా ఇక్కడ సత్యనారాయణ డైరెక్ట్ గా అడిగినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించింది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.